హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జ్యోతి వేముల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే, ఈరోజు వీడియో వచ్చేసి మనకు అన్సీజన్లో కూడా వాడుకోవడానికి, కమ్మగా పప్పులో కానీ దేనిలోనైనా సరే వేసుకోవడానికి మామిడికాయలతో మనం సంవత్సరం మొత్తం నిల్వ ఉంచుకోవడానికి పేస్ట్ అయితే తయారు చేయబోతున్నానండి. ఈ పేస్టు సంవత్సరం వరకు కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చెక్కు చెదరకుండా నిల్వ అయితే ఉంటుంది. నేను ప్రతి సంవత్సరం ఇలానే చేసి పెట్టుకుంటాను. కాయలు దొరికే లాస్ట్ మూమెంట్లో మనకు కాయలు బాగా ముదిరిన తర్వాత ఇట్లా చేసి పెట్టుకుంటే ఇది మనం సంవత్సరం వరకు అయితే మాత్రం స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, నార్మల్గా వేరే ఏ కూరల్లోనైనా సరే, చింతపండు ప్లేస్లోనైనా పులిహోర కానీ ఏది చేసుకోవడానికైనా కూడా మనం అప్పటికప్పుడు చెట్టు నుండి తెంపిన కాయతో చేసుకున్న ఫ్లేవర్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. మనకు మామిడికాయ మిస్ అవుతున్నాం. పునాసకాయలు దొరికినా సరే మనకు పునాస మామిడికాయలతో చేసుకున్న కర్రీ ఏదైనా సరే చేసుకున్న ఐటమ్ అనేది నార్మల్గా సీజన్ వారీగా వచ్చే మామిడికాయలతో చేసుకున్న టేస్ట్ అయితే రాదండి. అందుకని చెప్పేసి మనం వీటిని ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటే సంవత్సరం మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఈ 5 కాయలతోటి నేను పేస్ట్ అయితే తయారు చేసుకుంటాను. దీన్ని నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకొని సంవత్సరం మొత్తం వాడుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే చిన్న మాట అండి, మీలో ఎవరైనా ఈరోజే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, నా వీడియోని అయితే షేర్ చేయండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా మనము ఈ మామిడికాయని మామిడికాయతోటి మనం నిల్వ ఉంచుకోవడానికి పేస్ట్ అయితే తయారు చేసుకుందామండి. ఈ మామిడికాయ పేస్టు సంవత్సరం పాటు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఈ 5 కాయలు తీసుకున్నాను. వీటిని రాత్రి నీళ్ళలో వేసి పొద్దున వరకు అట్లా ఉంచి ఇప్పుడే మొత్తం కడిగి నీట్గా తుడిసి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని పొట్టు తీసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుందాము. వీటిని ఇప్పుడు పొట్టు అయితే తీసుకుందామండి. ఇవి నేను తీసుకున్న కాయలు తెల్ల గులాబీలండి. ఇది మామూలుగా మనం పచ్చడి పెట్టుకునే కాయలే. చాలా అంటే చాలా పుల్లగా ఉంటాయి. ఇప్పటి వరకు మనకు చెట్టు మీద నార్మల్గా దొరికే కాయల్లో ఇప్పటి వరకు మనకు పచ్చడికి వాడుకోవచ్చు అంటే ఈ కాయలు మాత్రమేనండి. ఇవి జలాలని ఇంకో రకం ఉంటాయి. ఇవి 2 మాత్రమే మనకు మే నెల వచ్చిన తర్వాత కూడా మనం పచ్చడి పెట్టుకోవడానికి అయితే దొరుకుతాయి. ఇట్లా ఇప్పుడు కాయలు మొత్తం అయితే పొట్టు తీసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, నేను శుభ్రంగా మామిడికాయలు అయితే ఇట్లా పొట్టు తీసి పెట్టుకున్నానండి, మొత్తం అన్ని కాయలు. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలు అయితే కట్ చేసుకుందాము. కలర్ వచ్చినాయి, కలర్ కనిపిస్తున్నాయి, కానీ కాయ మాత్రం గట్టిగానే ఉందండి. ఇంకా అది సీజన్ దాటిపోతుంది కాబట్టి కలర్ వచ్చాయి, అంతేగాని కాయ మాత్రం మెత్తపడలేదు, గట్టిగానే ఉంది. చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయండి కాయలు. ఇలాగే మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మన మామిడికాయలు అయితే మొత్తం కట్ చేసుకున్నానండి, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి కళాయి అయితే పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ ముక్కలు ఈ కళాయిలో వేసేసుకుందాము.
దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్లు గల్లుప్పు, ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు అయితే వేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక టీ గ్లాసు అన్ని వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేద్దామండి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా. ఓకే అండి, ఒకసారి మూత అయితే తీసి చూసుకుందాము. సగం అయితే ఉడికాయండి, ఇంకా కొంచెం ఉడకాలి. ఇంకొక 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, 10 నిమిషాలు అయితే అయింది. ఒకసారి అయితే మూత తీసి చూసుకుందాము. మామిడికాయ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి మొత్తం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇట్లా పప్పు గుత్తితో ఇది మొత్తం మెత్తగా అయితే మెతుక్కోవాలండి. ఇది మొత్తం గుజ్జు అయిపోవాలి, పేస్ట్ లాగా. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ అయినా పట్టుకోవచ్చు. కానీ మిక్సీ పడితే మరి కంప్లీట్గా స్మాష్ అయిపోద్ది కాబట్టి మళ్ళీ మనం దీన్ని పప్పులో అట్లా వేసుకున్నప్పుడు మనకు కొద్ది గొప్ప ఫ్లేవర్ అనేది తెలియాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే బాగుంటుందండి ఇందులో వేసుకున్న. అందుకని కొంచెం చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ ఉండేలాగా కంప్లీట్గా స్మాష్ అవ్వకుండా ఇంతే ఫ్రెండ్స్, మనకు సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు అయితే చెక్కు చెదరకుండా ఉంటుందండి. మనం ఎప్పుడు పప్పులో వేసుకున్నా అప్పటికప్పుడు సీజన్లో దొరికే పచ్చి మామిడికాయలతో పప్పు చేసుకున్నట్లే ఉంటుంది. మీకు కానీ ఇప్పటికి ఇంకా పచ్చి మామిడికాయలు ఏమైనా దొరికే అవకాశం ఉంటే తప్పకుండా ఇట్లయితే స్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంత శ్రమ పడడం ఎందుకు, పునాస మామిడికాయలు దొరుకుతున్నాయి కదా సంవత్సరం మొత్తం అని మీరు అనుకోవచ్చు. కానీ దీని టేస్ట్ దీనికే ఉండదండి. పునాస మామిడికాయలతో మనం చేసిన దానికన్నా కూడా ఇట్లా చేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్ అయితే మాత్రం డబల్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత నేనైతే వేరే డబ్బాలోకి తీసి మళ్ళీ చూపిస్తానండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వేరే డబ్బాలోకి అయితే తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మామిడికాయ గుజ్జు అయితే రెడీ అయిపోయిందండి. నేను డబ్బాలోకి అయితే తీసుకున్నాను.
చూసారు కదా నేను ఎలా తయారు చేశానో. చల్లారిపోయిన తర్వాత డబ్బాలో పెట్టి ఇప్పుడు దీనికి టైట్గా మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పాటు అయితే మాత్రం ఖచ్చితంగా నిల్వ ఉంటుందండి ఇది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీ జ్యోతి వేముల.